కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశి వారికి రాహు అనుకూలంగా ఉండడం, ఈ వారం ప్రారంభంలో కేవలం ప్రారంభ రోజుల్లో అనగా ఆదివారము సోమవారం మాత్రం చంద్రుడి యొక్క బలం ఉన్నది. మిగతా రోజుల్లో చంద్రబలం కూడా లేదు, కేవలం రవి రాహువుల బలం మీద ఆధారపడి ఉండాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి జూలై 31వ తారీఖు నుండి భృగు షట్కము అనేటువంటి ఒక దోషము కూడా కుంభరాశి వారికి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో స్త్రీల వల్ల సమస్యలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి, మరీ ముఖ్యంగా పురుషులకి భార్య వల్ల వచ్చేటువంటి అటు సమస్యలు అని అనుకోవచ్చు, లేకపోతే వారు ఏదైనా ఒత్తిడి పెడుతూ ఉండడం కానివ్వచ్చు, భార్య తరఫు బంధువులతో సమస్యలు కానివ్వచ్చు, కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానమందు ఎప్పుడైతే కుజగురుల యొక్క సంచారం ఉన్నదో అటు కుటుంబ సభ్యులు కూడా మీరు చెప్పినటువంటి విధానంలో వారు ముందుకు వెళ్ళరు, మీకు వ్యతిరేకంగానే వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అంత గొప్పగా లభించవు. ప్రత్యేకించి భాగ్యహాని అన్నారు కాబట్టి కొంత అదృష్ట లోపము కూడా దీనిలో కనబడుతూ ఉన్నది. అనగా కుంభరాశి వారు ఏ పని చేసినప్పటికీ అదృష్టాన్ని నమ్ముకుని వెళ్ళకూడదు, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. మీ మాట, మీ నడవడిక, మీ యొక్క క్రమశిక్షణ, మీ హార్డ్ వర్క్, ఇవి మాత్రమే మీకు తోడుగా మీరు చేసేటువంటి పనుల్లో మీరు విజయాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి. తప్పితే మీ కుటుంబ సభ్యులో, మీ బంధువులో, మీ మిత్రులో, లేకపోతే ఇంకొకరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉండడం అనేటువంటిది చాలా వ్యర్థమైనటువంటి ప్రయత్నంగా చెప్పవచ్చును. అలాగే ఈ గ్రహస్థితి అటు ఆర్థికంగా కొంత ఖర్చుని సూచిస్తూ ఉన్నది. అలా అని మరీ అంత ఆర్థిక పరంగా అంత లోటుని సూచించట్లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కనుక చూసుకుంటే అవి కూడా సాధారణంగానే ఉంటాయి. నిమిషానికి ఏదైనా ఒక రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కొంత మీరు ఏ మందులు వేసుకోవడం ద్వారానో దాన్ని దాటి వెళ్ళగలుగుతారు. అయితే ఇది ఒక స్పీడ్ బ్రేకర్ ఈ ఆరోగ్య పరిస్థితి అన్నది కుంభరాశి వారికి ఈ వారంలో. విద్యార్థులకి గ్రహస్థితి కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగస్తులకి ఇది ఒత్తిడిని కలిగించేటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. వ్యాపారస్తులకి సైతం కొంత ఇబ్బందిని కలగజేస్తుంది. అయినప్పటికీ ఆదాయం అయితే తగ్గదు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొన్ని దోషాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని ఈజీగా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరినైనా నమ్మేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ, ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా శుక్రదోషాన్ని పోగొట్టుకోగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు రంగు.